దీప శివన్నారాయణ ఇంటికి వచ్చి రేపు నేను గుడిలో అన్నదానం చెయ్యాలనుకుంటున్నాను. అందుకే అక్కడికి మీ అందరూ రావాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే వీళ్ళందరూ వస్తారో రారో నాకు తెలియదు కానీ నేను సుమిత్ర మాత్రం వస్తాము అని చెప్పేసి అయితే మాట ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి ఇలా మాట ఇచ్చేశారు, ఇప్పుడు నేను రాను అంటే ఆయన మాట కొట్టేసినట్లుగా అవుతుంది. నేను ఏమీ మాట్లాడకుండా ఉంటేనే చాలా మంచిది అని చెప్పేసి అయితే సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం మేము మాత్రం రాము అక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం నేను వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న పారిజాతం అయితే ఇది ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో దానికే అర్థం కావటం లేదు. ఏం చేయబోతుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ జ్యోత్స్న వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం నేను కూడా వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే రానన్నారు ముందు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం ఆ మాత్రం పిలిస్తే రాలేమా ఏంటా, మా ఇంట్లో పని వాళ్ళు పనిగా చేస్తున్నారు కదా, అందులో మేము కూడా పార్టిసిపేట్ చేస్తే తప్పేముంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అందరూ వస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది దీప, నీకు కూడా సంతోషమే కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం వీళ్ళిద్దరూ వస్తున్నారు అంటే నీ కన్న తల్లిదండ్రులు వస్తున్నారనే లెక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అదే వీళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కదా దీపకి, అలా అని అంటున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం చాలా కోపంగా కార్తీక్ వైపు అయితే చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా దీప, పద ఇక వెళ్ళి మన పనులు మనం చేసుకుందాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చెప్పమ్మా మేము చేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు అయితే చాలా సంతోషించి సరేనని అంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం ఏంటి బావ ఈ మధ్యన బాగా తేడాగా మాట్లాడుతున్నాడు, ఏదైనా విషయం తెలిసిందా ఏంటా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.